కాకినాడ జిల్లా తునిలో లలిత జ్యువెలరీ షోరూంను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. వ్యాపారం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని యనమల తెలిపారు. తమ ప్రాంతంలో షోరూం ప్రారంభించడం శుభదాయకమన్నారు. ప్రారంభోత్సవ తొలి రోజు ఏర్పాటు చేసిన మోడల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కిరణ్ గారు మొదటి నుంచి కూడా పరిచయం ఉంది. నాకు చెన్నైలోనే మొట్టమొదటిగా నాకు పరిచయం, ఇంకొక ఫ్రెండ్ ద్వారా పరిచయం, అట్లాగైతే అప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది ఉంది. అంతైతే మొట్టమొదటిగా ఆయన షాప్ ఆంధ్రాలో పెట్టినప్పుడు వైజాగ్ షాపు ప్రారంభోత్సవం భారీ ఎత్తున చేశాం. దానికి కూడా నేనే ముఖ్య అతిథిగా వెళ్ళా. అది కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది కూడా. కుమార్ చాలా మంచి వ్యాపారవేత్త. మన అందరం కూడా చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఆయన అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఎవరికి ఇవ్వడైనా ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. ఇంకేదంటే ఆ అడ్వర్టైజ్మెంట్ జనరల్ గా ఓనర్స్ ఎప్పుడు చేయరు, కానీ ఆయన ఓనర్ గా ఉండి యాడ్స్ కూడా ఆయనే ఇచ్చుకుని కంపెనీని కూడా ప్రచారం చేయడంలో ఒక వ్యాపారవేత్తగా బాగా ప్రావీణ్యత పొందినటువంటి కుమార్. చాలా సంతోషం. ఈ రోజున మన తునిలో కూడా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు కిరణ్ కుమార్ ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ దాదాపు 60 షాపులు ఓపెన్ చేసి 60 షాపుల్లో కూడా బాగా వృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క లలిత జ్యువెలరీ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడమే కాకుండా భగవంతుడు ఆయనకు అన్ని రకాలైనటువంటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. 59 షోరూమ్ ఈరోజు తునిలో ఓపెన్ చేస్తున్నాము. సో మా అన్నగారితో ఇది 4వ షోరూమ్ ఓపెనింగ్. ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు వైజాగ్ లో సారే ఓపెన్ చేసింది. తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూమ్, అది కూడా సారే. సో రాజమండ్రి, తర్వాత ఇప్పుడు తుని. మాకు మంచి కలిసి వచ్చింది చెయ్యి. మా అన్నకి ఫోన్ చేసి కానీ మీరు ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం అన్నమాట. నిన్న మేము 2 షోరూమ్ ఓపెన్ చేసినాము. ఈరోజు ఇది 59. ఇంకా 10 రోజులు వచ్చేసి ఇంకొకటి ఉంది ఇక్కడ ఖమ్మంలో. సో 60 షోరూమ్లు ఈ నెల ఎండ్ లోపల అయిపోతుంది.